హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ ఎడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి 2 days బ్యాక్ బ్లాగ్ అండి. అమ్మ అయితే లేదు ఇంట్లో, 2 days అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అమ్మమ్మ హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు. ఇక అమ్మ అయితే డైలీ అటు ఇటు తిరుగుతూనే ఉంది. చిన్నమ్మ వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరే అనమాట. ఇక చిన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కకే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. మా అమ్మమ్మనైతే మా పిన్నే చూసుకుంటుంటుంది. నిన్న మా తమ్ముడు ఫోన్ చేశాడు, అస్సలే బాగాలేదు అమ్మమ్మ, రావే అని చెప్పి మా అమ్మనంటే ఇక మా అమ్మ వెళ్ళింది. ఎందుకంటే నేను కూడా చెప్పాను, ఎల్లమ్మ పర్లేదు, ఎలాగో అలా ఉంటానులే, ఇంటి పక్క అమ్మ ఉంది కదా, అమ్మని పడుకోమని చెప్తాను, 2 days అయినా పర్లేదు 3 days అయినా పర్లేదు ఉండవే అని చెప్పి పంపించానమాట. అందుకే ఇక అమ్మ అయితే రాలేదు, అక్కడే ఉంది. ఇక అమ్మ లేకుంటే నేను ఇంట్లో ఏమేం పనులు చేశానో చూపిస్తాను, చూసేయండి. ఏంటోనండి ఈ జీవితాలు, ముసలితనానికి వచ్చిన తర్వాత చూసుకోవడానికైతే అందరికీ భారంగానే ఉంటుంది కదా. ఇక మా అమ్మమ్మకైతే 2 కొడుకులు 1 బిడ్డ అనమాట. మా అమ్మే పెద్దది. ఇక కొడుకు అంటే ఎంతైనా కూడా కొడుకులు కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారు కదా. ఇక ఈయనైతే మంచోడు అని చెప్పను, మీరే అర్థం చేసుకోండి. అమ్మ లేకుండా ఎంతైనా కూడా మాకు లోన్లీగా అనిపిస్తుంది. ఏంటో ఇంకా మా ఇంటి పక్కకు చుట్టుపక్కల వాళ్ళు చాలా మంచోళ్ళు అనమాట. ఎప్పుడు మా ఇంట్లోనే వచ్చి కూర్చుంటారు, అదే నాకు ప్లస్ పాయింట్. ఇక అమ్మ లేదు అని ఏం బాధ ఏమి ఉండదన్నమాట. వాళ్ళు వచ్చి ఉంటారు, తింటారు, అలాగే కొంచెం తోడుగా ఎప్పటికొచ్చి మాట్లాడతారనమాట. ఆ ధైర్యంతో నేను ఉంటానని చెప్పి మా అమ్మతో అన్నాను. ఇక కొంచెం లేట్గానే లేచిన, ఇక మంచిగా వాకిలంతా ఊడ్చుకొని ఇక్కడనైతే కల్లాపు చల్లుతున్నా. ఈ రోజు అంటే శుక్రవారం అనమాట. ఇక శుక్రవారం అయితే మా అమ్మ ఉత్తి నీళ్ళే చల్లుతుంది. ఎందుకంటే యాక్సైన దేవుడు అంటారు కదా, ఐడియా ఉందా? అదేనండి, ముస్లిం దేవుడు. సో శుక్రవారం అయితే మా అమ్మ దేవుడికి పూజ చేస్తుంది. సో అందుకే మేము ప్రతి ఫ్రైడే అనమాట ముగ్గేసుకోము, ఉత్తి వాటరే చల్లుతామన్నమాట, కల్లాపి కలిపి చల్లము. అందుకే ఇక నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు, వాళ్ళు లేవకముందే పనంతా అయిపోవాలని చెప్పి ఫాస్ట్ గా చేస్తున్నాను. ఇక్కడ ఏంటో నా బ్యాడ్లకు అసలు నీళ్ళన్నీ అయిపోయాయి అనమాట. ఒక్కటే ఓడమందం ఉన్నాయి, అవి కూడా మొత్తం నల్లగా వస్తున్నాయి. నీళ్ళు అడుగులు ఎట్లా వస్తాయి, అంత ఆగమాగం ఉన్నాయి కదా. అందుకే ఇక బయట నుంచి నీళ్లు తెస్తూ పని అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత పనైనా చేయొచ్చు కానీ అసలు నీళ్ళు లేకపోతే మాత్రం హడావిడి అనిపిస్తుంది కదా. అది ఒక పక్క తీసుకురావడం, మళ్ళీ పని చేయడం, పిల్లలు లేస్తారేమో అని చెప్పి ఇదే టెన్షన్ సరిపోతుంది. ఇక్కడైతే ఇక ఎర్రమన్నుతో అన్ని అలుకుతున్నాను. ఇంకా అమ్మ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఉండని పర్లేదు అనిపిస్తుంది. కానీ మా అమ్మకేమో మాపయ్యే మనసంతా లాగుతుంది. అయ్యో ఎలా ఉంటున్నారో ఏంటో అని చెప్పి రోజు 5-6 సార్లు ఫోన్ చేసి అడుగుతుంది. పర్లేదులే, మేము బాగానే ఉన్నాము, నువ్వు అక్కడ బాగుండు అని చెప్పి నేనంటూ ఉన్నాను. ఇంకా రిత్విక్ గాని మొన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళానని చెప్పే కదా, అక్కడైతే మా ఫ్రెండ్ కలిసిందండి. ఇక మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తాడని చెప్పి నన్ను అడిగింది. సో ఆర్మీలో వర్క్ చేస్తాడు అని చెప్పాను. అనగానే వెంటనే 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ అన్నట్టు మాట్లాడింది. నాకైతే చాలా అంటే చాలాగా బాధగా అనిపించింది. అసలు అంటే మనం 6 నెలలు లోన్లీగా ఉన్నా సరే వాళ్ళకే ఏందో పెద్ద బాధ అయిపోయినట్టు ఫీల్ అవుతారు కదా. చాలా మందిని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అందరూ అలా ఉండరు, కానీ అప్పటికే ఆమె కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనమాట. ఇక నాకు ఆమెకు ఫస్ట్ నుంచే కొంచెం ఈగో ప్రాబ్లం ఉండేదన్నమాట. కానీ నేను కూడా ఊరుకోలేదు, నేను ఇక్కడే ఉండట్లేదు, పంజాబ్లో ఉంటున్నాను మా హస్బెండ్తో. మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది, సో అందుకే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వబోతున్నామని చెప్పి కొంచెం కలరింగ్ ఇచ్చాను. ఎలాంటి వాళ్ళకి అలాగే మాట్లాడాలి కదా. అంతేకాదు మేము ఆటోలో వస్తున్నప్పుడు ఇలా మాట్లాడుకున్నాం అనమాట. ఇక ఆటోలో ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడారు. అప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, మంచితనం ఎక్కడైనా మంచిగానే ఉంటుంది. సో వాళ్ళందరూ అమ్మాయి మంచిది అన్నట్టుగా మంచి రెస్పెక్టబుల్గా మాట్లాడారు. ఎంతైనా కూడా ఈ పల్లెటూరులో ఇలాగే ఉంటుందండి. మొన్న చెప్పాను కదా, నాన్న చనిపోయినప్పుడు జర్నీ చెప్పలేదు. అంటే ఇక ఫ్లైట్ ఏదో విధంగా ఎక్కేసాము. ఎక్కిన తర్వాత హైదరాబాద్లో చిన్నది ట్యాక్సీ ఉంటుంది కదా, 5000 అంట. హైదరాబాద్ నుంచి మా ఊరి వరకు 5000 బిల్ పేమెంట్ చేసి, అంటే ట్యాక్సీ అయితే మాట్లాడుకొని వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి నాన్న అయితే అలాగే ఉంచారు, బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టి 2 days అలాగే ఉంచిన తర్వాత ఇక కార్యక్రమాలు అయితే చేసేసారనమాట. అదండి విషయం. మనకి ఈ డిఫెన్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్. అసలు ఎవరైనా సరే మనీ మీకేంటి శాలరీ ఫుల్గా వస్తుంది అంటారు, కానీ ఇదనట్లేను. ఏదైనా సరే జర్నీ పరంగా, మన ఫుడ్ పరంగా ఏదో ఒక ఖర్చు ఉంటూనే ఉంటుంది. అంతెందుకండి, నేను ఇప్పుడు పల్లెటూరులో ఉండి చూస్తున్నాను, ఇక్కడ అసలు మనం తిన్నట్టు ఎవరూ తినట్లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు ఎప్పుడో నచ్చినప్పుడు టిఫిన్స్ చేసుకుంటున్నారు, అది కూడా నెలలో 1-2 సార్లు అంతే. ఇక మనమైతే డైలీ మనకి టిఫిన్ ఉండాల్సిందేనా, ఇంట్లో ఫినాయిల్ అని అదని ఇదని ఎన్ని ఉంటాయో. అసలు బయటికి వెళ్తే పిల్లలకి 50 రూపీస్ ఖచ్చితంగా అయిపోతాయి, కానీ ఇక్కడైతే అలాంటిది ఏం లేదు. ఇక మనీ సేవ్ చేయమంటే ఎందుకు సేవ్ చేయరు, మనకు వచ్చిన జీతం వచ్చినట్టే 20-30 వేలు ఇంట్లో ఖర్చులకే అయిపోతున్నాయి కదా.
ఎంతైనా కూడా ఇలా సొంత ఊళ్ళో ఉండి మనం ఏదైనా బిజినెస్ పరంగా ఇట్లా చేసుకున్న వాళ్ళే మంచిగా మనీ సేవ్ చేస్తారనిపించింది. ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ఇక పొయ్యి మీద వేసేస్తున్నాను. ఇక మా రిత్విక్ గాడు అయితే బ్రష్ చేశాడనమాట. ఇక వాడి కోసమే ఇక్కడ పాలు అయితే పోస్తున్నాను. వాడు డైలీ మార్నింగ్ పెద్ద గ్లాస్ పాలు తాగుతాడు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అయినా అంతే. ఇక మా చిన్నోడైతే అస్సలు వాడికి ఇష్టం ఉండదు పాలు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తాగడానికి ట్రై చేస్తున్నాడు. ఇక కర్రీ మొత్తం అంటే అన్నం కూర అన్నీ వండేసుకొని ఇక పూజ చేస్తే పెద్ద పని అయిపోతుంది. రిలాక్స్గా కొన్ని వీడియోస్ అయితే చేసుకోవచ్చు కదా. అయిపోయిందండి, ఇంకా కర్రీ అయితే ఉడికిపోతుంది. ఇక నేను స్నానం చేసేసాను, పూజ కూడా చేసేసాను. అమ్మలేదు కదా, అందుకే మార్నింగ్ చేసేసాను అనమాట. ఈరోజు ఇదే అండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.